హాయ్, దిస్ ఈజ్ రాజేష్ శర్మ. చాలా రోజుల తర్వాత రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన అప్డేట్స్ అంత గొప్పగా ఏం లేవు, కానీ ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి. ఫస్ట్, కేంద్ర ప్రభుత్వం రీజనల్ రింగ్ రోడ్డు మీద చేసిన ఒక కీలకమైన ప్రకటన, అది కూడా రాజ్యసభ వేదికగా. రెండవది, రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించిన ఒక కదలిక. అదే సందర్భంలో చాలామంది వెయిట్ చేస్తున్న రీజనల్ రింగ్ రోడ్డు దక్షిణ భాగానికి సంబంధించిన ఒక చిన్న కదలిక. ఈ మూడు అంశాలను నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. తర్వాత, ప్రస్తుతం హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉంది, ఎక్కడ బాగుంది అని చాలామంది చర్చించుకుంటున్న తరుణంలో నేను చెప్పేది ఏంటంటే, ఎగువ మధ్య తరగతి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలనుకుంటే వెరీ సూటబుల్ అండ్ చెప్పదగిన సూచన మనకు నాగార్జున సాగర్ రోడ్డు అండ్ ఫ్యూచర్ సిటీ. మళ్ళీ ఫ్యూచర్ సిటీ అంటే శ్రీశైలం రోడ్డు కాదు. అలా అని ఎవరైనా భావిస్తే అక్కడ హైప్లో ఉన్న రేట్లు పెట్టి దయచేసి కొనవద్దు. ఇది బాగా డబ్బున్న వాళ్ళకు సంబంధించిన సలహా కాదు, ఎగువ మధ్య తరగతి వాళ్లకు సంబంధించిన అడ్వైస్. పుష్కలంగా డబ్బు ఉంది, శ్రీశైలం రోడ్డు చాలా బాగుంటుంది, నో డౌట్. కానీ ప్రైస్ పరంగా కంపేర్ చేస్తే నాగార్జున సాగర్ రోడ్డుకు, ఫ్యూచర్ సిటీ కోర్ ఏరియాకు, శ్రీశైలం రోడ్డుకు మనకు ఒక 20-25% ప్రైస్ హైక్ ఉంటుంది. ఇక శ్రీశైలం రోడ్లో ఉన్న ఎలైట్ వెంచర్లలో అయితే అబ్నార్మల్ ప్రైసింగ్ ఉంటుంది. ఇది ఆలోచించి తగిన నిర్ణయం తీసుకోండి. నా సలహా కోరి వస్తే మాత్రం డెఫినెట్గా నన్ను కలవండి. నేను 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని అడ్వైస్ చేస్తాను. మీకు మంచి స్ట్రాటజికల్ లొకేషన్స్ విత్ ప్రూఫ్ చూపిస్తాను. రెండవది, లీగల్ పరంగా ఎలాంటి సమస్యలు రాని ప్రాపర్టీస్ చూపిస్తాను. అంటే లింక్ డాక్యుమెంట్స్ కానీ, అప్రూవల్స్ కానీ, రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కానీ అన్నీ స్మూత్గా జరిగేవి. తర్వాత థర్డ్ ఇంపార్టెంట్ పాయింట్, అఫోర్డబుల్ ప్రైసెస్లో చూపిస్తాను. అలాగని అడ్డగోలుగా బేరమాడితే కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే నేను చాలా రీజనబుల్ ప్రైసింగ్ చెప్తాను. నేను అందరిలాగా అడ్డగోలుగా సంపాదించుకొని బయటపడదాం, తర్వాత వాళ్ళ సంగతి వాళ్ళ కర్మాన వాళ్ళు పోతారు అని అనుకునే రకం కాదు నేను. రేపు మిమ్మల్ని ఎంట్రీతో పాటు ఎగ్జిట్ కూడా చూపిస్తాను. అంటే వాళ్ళ మీతో కొనిపించడం కాదు, రేపు పొద్దున వాటిని అమ్మించడంలో కూడా మీకు నేను సహాయపడతాను, 5 ఏళ్ల తర్వాతను, 10 ఏళ్ల తర్వాతను. రైట్, ఇది నేను చెప్పదలుచుకున్న కీలకమైన మాట విత్ రిగార్డ్ టు హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్. ఓకే, కంటెంట్లోకి వస్తే, రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి మొన్న ఒక 3-4 డేస్ బ్యాక్ రాజ్యసభలో కాంగ్రెస్ రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి ఏంటి పురోగతి అని ప్రశ్న. దానికి కేంద్ర ఉపరితల రవాణా శాఖ, అంటే రోడ్డు రవాణా శాఖకు సంబంధించి, రాష్ట్రంలో రోడ్డు రవాణా శాఖ అంటారు, కేంద్రంలో ఉపరితల రవాణా శాఖ అంటారు. సో దానికి సంబంధించిన కన్సర్న్ మినిస్టర్ దాన్ని సమాధానం చెప్తూ, ఉత్తర భాగం రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగానికి సంబంధించి పిఎం గతిశక్తి అనే స్కీమ్ కింద మేము టేకప్ చేస్తున్నామని స్పష్టంగా, నిధుల అలొకేషన్కు ఎలాంటి సమస్య లేదు అన్నది చాలా విస్పష్టమైన ప్రకటన చేశారు. సో రీజనల్ రింగ్ రోడ్డు ఉత్తర భాగం ఏదైతే ఉందో 162 కిలోమీటర్ల డ్యూరేషన్, మనకు సంగారెడ్డి గిర్మాపూర్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి నర్సాపూర్ అవతల నుంచి, తూప్రాన్ అవతల నుంచి, ప్రజ్ఞాపూర్ గజ్వేల్ అవతల నుంచి, యాదాద్రి భువనగిరి జిల్లాలో భువనగిరి పక్క నుంచి, రాయగిరి దగ్గర నుంచి అలా వచ్చి చౌటుప్పల్, పంతంగి అండ్ చౌటుప్పల్ మధ్య మనకు కనెక్ట్ అవుతుంది జాతీయ రహదారి 65కు సంబంధించి. సో ఈ 162 కిలోమీటర్లకు సంబంధించిన ఉత్తర భాగాన్ని పిఎం గతిశక్తి కింద టేకప్ చేస్తున్నామని రేణుకా చౌదరి గారు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. ఇదొక క్లారిటీ వచ్చింది. ఇక రెండవది ఏంటంటే, ఇది కూడా ఉత్తర భాగానికి సంబంధించిన డీటెయిల్స్. మనకు తెలుసు కదా, ఇందాక నేను చెప్పాను ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, ఎక్కడి వరకు వస్తుంది అనేది నేను క్లియర్గా చెప్పాను. దాంట్లో భాగంగా ఉత్తర భాగాన్ని పిఎం గతిశక్తి కింద కేంద్ర ప్రభుత్వం వాటా ఇంత అని చెప్పి స్పష్టంగా చెప్పి ఆ అమౌంట్ కేటాయిస్తామన్నారు. మరి పూర్తి స్థాయిలో దాని నిర్మాణానికి కావాల్సిన ఫండింగ్ ఎలా ఉంటుంది, అది క్లారిటీ వచ్చింది. సో ఆ 162 కిలోమీటర్ల నిడివికి సంబంధించిన ఉత్తర భాగానికి హడ్కో రుణం ద్వారా కన్స్ట్రక్షన్ చేయబోతున్నారు. ఆ హడ్కో రుణానికి కూడా గ్రీన్ సిగ్నల్ వచ్చింది. సో ఈ 2 డెవలప్మెంట్లను చూసుకుంటే, నేను గతం నుంచి చెబుతూ వస్తున్నట్టుగా మే నెలలో ఉత్తర భాగానికి సంబంధించిన నిర్మాణ పనులు ప్రారంభమవడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఆల్మోస్ట్ 90% మనకు మే నెలలో దీనికి సంబంధించి స్టార్ట్ అవుతాయి. ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి హడ్కో రుణంపై కదలిక, ఆర్థిక శాఖ వద్ద ఫైలు,
2,000 కోట్ల రుణం తీసుకోవాలని సర్కారు నిర్ణయం అంటూ వివరాలు కనిపిస్తున్నాయి. రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణానికి సేకరించిన భూములకు చెల్లించాల్సిన పరిహారంలో రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధులపై ప్రభుత్వం దృష్టి సారించింది. రాష్ట్ర వాటా కింద దాదాపు 2,560 కోట్లకు పైగా అవసరమని అంచనా వేశారు. ఇందులో 100 కోట్లు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు కదా. చాలా చాలా పెద్ద పెద్ద ప్రణాళికలు వేస్తున్నారు. ఇప్పుడు రీసెంట్గా మూసీ రివర్ ఫ్రంట్కి సంబంధించి అయితే నిన్న మామూలు సినిమా చూపించలేదు, అది భారీ స్థాయి 70mm సినిమా లాగా కనిపించింది. బట్ ఫండ్స్ ఎట్లా తెస్తారు అనేది చాలా కీలకమైన అంశం. కోర్స్ రాజకీయపరమైన అడ్డంకులు ఎలాగూ ఉంటాయి. ఇటు బీజేపీ కొంత సన్నాయి నొక్కులు నొక్కుతుంది, అటు బీఆర్ఎస్ అయితే చాలా అడ్డగోలుగా మాట్లాడుతుంది. సుందరీకరణ ఏంటి ఇది అని రకరకాలుగా మాట్లాడుతున్నారు. చేయాలి, అవసరం ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు మూసి పక్కన అటుపక్కన ఇటు పక్కన దరిద్రపు జీవనాన్ని, అంటే ఎలాంటి ఆరోగ్యకరమైన పరిస్థితులు లేని స్థితిగతుల్లో వాళ్ళు బతుకుతున్నారు. వాళ్ళని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి, కోర్సు పుట్టి పెరిగిన ఏరియా నుంచి పోవాలంటే ఎవరికైనా బాధాకరమే. కానీ మంచి జీవితం వస్తున్నప్పుడు దూరం పోతే తప్పేం లేదు. అలాగని అదే పనిగా అదే ఇష్యూ ఆలోచిస్తే మరి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ అవుతుందా? నగరం ఇలాగే మురికి కూపంగా ఉండాలనా? అభివృద్ధిని కాంక్షించాలి, కానీ అభివృద్ధిని ఏదో సాకుతో వ్యతిరేకించడం అనేది కరెక్ట్ కాదు. చూద్దాం ఏం చేస్తుంది ఆ విషయంలో అనేది. తర్వాత ఆర్ఆర్ఆర్ భూ పరిహారంలో రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన నిధుల కోసం హడ్కో నుంచి రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది. ఆశించిన స్థాయిలో ఆర్ఆర్ఆర్ పనులు ముందుకు సాగకపోవడంతో రుణం తీసుకోలేదు. తాజాగా రుణ సేకరణకు చర్యలు చేపడుతుంది. ఆర్ఎండ్బి శాఖకు అనుబంధంగా ఉన్న రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆర్డీసీ ద్వారా హడ్కో నుంచి రుణం తీసుకోబోతున్నారు. ఆర్డీసీకి ప్రభుత్వం గ్యారంటీ ఇవ్వబోతోంది. ఎందుకంటే గ్యారంటీ లేకుండా ఏ సంస్థ కూడా ఇవ్వదు కదా. 6 వరుసల ఉత్తర భాగం సమగ్ర నివేదిక, దీనికి సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అప్రైజల్ కమిటీ పరిశీలిస్తోంది. కేంద్ర కేబినెట్కు వెళ్లి ఆమోదం పొందుతుంది. ఇది ప్రాసెస్ కొనసాగుతుంది అనేది ఉంటుంది. నేను ఇందాక చెప్పినట్టుగా ఆ వివరాలు కూడా ఉన్నాయి. సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట, యాదాద్రి, భువనగిరి జిల్లాల్లో సేకరించిన భూములు ఎన్హెచ్ఐ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించి ముందుకెళ్తున్నారు అనేది దీనికి సంబంధించిన వివరం. ఉత్తర భాగం కోసం మొత్తం 1918 హెక్టార్లు సేకరించగా అందులో 1,597 హెక్టార్లకు అవార్డులు ఆల్రెడీ ఇచ్చేశారు. ఇప్పటి వరకు వీటిలో 343 హెక్టార్ల భూమికి సంబంధించి 278 కోట్లు చెల్లించినట్లు తాజాగా ఎన్హెచ్ఐ రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేసింది. మరో 1,684 హెక్టార్ల భూమికి 1,253 కోట్ల రూపాయల పరిహారాన్ని చెల్లించే ప్రక్రియను కూడా సిద్ధం చేశామని చెప్తున్నారు. అనేది ప్రధానంగా ఇది హైబ్రిడ్ యాన్యుటీ మోడల్లో, హ్యామ్ మోడల్లో దీన్ని నిర్మించబోతున్నారు. సో ఉత్తర భాగానికి సంబంధించిన 2 డెవలప్మెంట్స్ కేంద్ర ప్రభుత్వం పీఎం గతిశక్తి కింద నిధులు కేటాయిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ భూసేకరణకు సంబంధించిన తమ వాటాను చెల్లించేందుకు 2,000 కోట్ల రూపాయలు అప్పు తీసుకోవాలని నిర్ణయించింది. ఇది ప్రాసెస్ కొనసాగుతుంది. కాబట్టి మోస్ట్ ప్రాబబ్లీ ఇవన్నీ క్లియర్ అయిపోతే మనకు మే నెలలో, అంటే ఇంకొక 2 నెలల్లో ఉత్తర భాగానికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు దక్షిణ భాగానికి చెప్తాను. దక్షిణ భాగానికి సంబంధించి కూడా కీలకమైన అప్డేటు. అయితే అది చెప్పే ముందు ఎక్కడ జటిలమైంది అనేది క్లుప్తంగా వివరిస్తాను నేను. దక్షిణ భాగం మనకు చౌటుప్పల్ పంతంగి మధ్య స్టార్ట్ అయ్యి నాగార్జున సాగర్ రోడ్డును మాల్ తర్వాత కురుమేడి దగ్గర క్రాస్ చేసి, శ్రీశైలం రోడ్డును అమన్గల్ తర్వాత క్రాస్ చేసి, తర్వాత బెంగళూరు హైవేను బాలానగర్ తర్వాత పెద్దాపూర్ దగ్గర క్రాస్ చేసి, చేవెళ్ల దగ్గర నుంచి అలా మళ్ళీ సంగారెడ్డి దగ్గర గిరిమాపూర్ దగ్గరికి వెళ్తుంది. ఓవరాల్గా 201 కిలోమీటర్లు నిడివి ఉండబోతుంది. అయితే జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా సపరేట్గా ఒక అలైన్మెంట్ చేయించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంకొక అలైన్మెంట్ను 201 కిలోమీటర్ల డ్యూరేషన్తో వీళ్ళు ఫైనల్ చేశారు. ఇక్కడ జటిలం ఏంటంటే కేంద్రమే నిర్మించాలి, కానీ మేము చెప్పిన దాని ప్రకారం నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది. కేంద్రం ఏముంటుంది, మేము ఫైనల్ చేసిన అలైన్మెంట్ ప్రకారం మేము టేకప్ చేస్తాం, మీరు ఇచ్చింది మేము ఎందుకు తీసుకుంటామని వాళ్ళు అంటున్నారు. సో అక్కడ ఏదైతే ముడిందో, అక్కడ చిక్కుముడి పడిందో, ఆ చిక్కుముడిని విప్పితే కానీ దక్షిణ భాగం అడుగు ముందుకు పడదు. ఇది స్పష్టత ఉంది క్లియర్గా. ఎవరు అడిగినా కూడా, నాకు చాలామంది కాల్ చేసి అడుగుతుంటారు కాబట్టి నేను వీడియో ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ఇక తాజా డెవలప్మెంట్ ఏంటని అంటే, దక్షిణ భాగానికి సంబంధించిన భూసేకరణకు సంబంధించి కూడా ఒక కీలకమైన అడుగు ముందుకు పడింది. దక్షిణ భాగంలో 2,010 హెక్టార్ల భూసేకరణ ఆర్ఆర్ఆర్ దక్షిణ భాగం మార్గంలో నిర్మాణంలో ముందడుగు పడింది. ఈ మార్గం తుది సమగ్ర నివేదిక డిపిఆర్ ఫిబ్రవరి 25న కేంద్ర రోడ్డు రవాణా శాఖల మంత్రిత్వ శాఖకు రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. దాదాపు 210 హెక్టార్ల భూమి అవసరమని నివేదికలో పేర్కొన్నారు. చౌటుప్పల్ దగ్గర ప్రారంభమయ్యే ఈ రోడ్డు యాదాద్రి, భువనగిరి, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాల మీదుగా సంగారెడ్డి వరకు మొత్తం 201 కిలోమీటర్లు ఉండనుంది. రోడ్లు భవనాల శాఖపై సీఎం రేవంత్ రెడ్డి బుధవారం నిర్వహించిన సమీక్షలను దీనికి సంబంధించిన చర్చ జరిగింది. మొత్తం దక్షిణ భాగం నిర్మాణంలో భూ పరిహారం కింద 6,500 కోట్ల రూపాయల వరకు అవసరమవుతాయని అంచనా
అంచనా వేస్తున్నారు. సో మొత్తం నిర్మాణానికి అయితే అంటే భూ పరిహారాన్ని కూడా కలిపితే, భూసేకరణ పరిహారాన్ని కూడా కలిపితే మొత్తం దక్షిణ భాగానికి సంబంధించి 16,500 కోట్ల రూపాయలకు పైగా నిర్మాణ వ్యయం కాబోతోంది. మరి దీన్ని కేంద్ర ప్రభుత్వం అదే పీఎం గతిశక్తి కింద టేకప్ చేస్తుందా? రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు సంబంధించిన పరిహారాన్ని సకాలంలో చెల్లిస్తుందా? ఇంతకు ఏ అలైన్మెంట్ ఫైనల్ చేస్తారు? ఇలాంటి చిక్కుముడులన్నీ విడిపోతేనే దక్షిణ భాగానికి సంబంధించిన పురోగతిని మనం చూడబోతున్నాం. ఇది రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించిన 3 కీలకమైన అప్డేట్స్. ఒకటి, రాజ్యసభలో కేంద్ర మంత్రి సమాధానం. ఉత్తర భాగానికి సంబంధించిన పరిహారం విషయంలో హడ్కో రుణం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం. దక్షిణ భాగానికి సంబంధించి ఓవరాల్గా ఎంత అవసరం అవుతుంది ఏంటనేది ఒక అంచనా వేసి డిపిఆర్ను సమర్పించారు. ఇది 3 పురోగతులు ఈ రీజనల్ రింగ్ రోడ్డుకు సంబంధించి నేను ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్నాను. ఈ వీడియో కంటెంట్ కనుక నచ్చితే ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. అదే రకంగా ఈ వీడియోను హైప్ చేయడం మరవద్దని విజ్ఞప్తి చేస్తున్నాను. అదే రకంగా రీజనబుల్ ప్లేస్లో రీజనబుల్ ప్రైసింగ్తో మీరు ఫ్యూచర్ సిటీలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మాత్రం కాంటాక్ట్ చేయండి. అదే రకంగా మహేశ్వరం, శంషాబాద్ ఏరియా కూడా చాలా స్ట్రాటజికల్గా ఇప్పుడు సడన్గా మళ్ళీ తెర మీదకి వచ్చింది. మహేశ్వరం ఎప్పుడైనా బాగుంటుంది, కానీ శంషాబాద్ సడన్గా తెర మీదకి రావడం కారణం ఏంటంటే కేంద్ర ఆర్థిక మంత్రి మొన్న బడ్జెట్లో 3 హైస్పీడ్ రైల్ కారిడార్లను అనౌన్స్ చేశారు. హైస్పీడ్ రైల్ కారిడార్లో 3 కూడా ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ అవ్వడానికి శంషాబాద్కు దక్షిణ భాగంలో అయితే ఔటర్ రింగ్ రోడ్కి ఇన్సైడ్ లేదా ఔటర్ రింగ్ రోడ్కు అవుట్ సైడ్ దీన్ని చేయబోతున్నట్టుగా సమాచారం. అవుట్ సైడ్ ఒక 800 ఎకరాల అవైలబిలిటీ ఉంది. ఔటర్ రింగ్ రోడ్కి లోపల ఒక 650 ఎకరాలు కూడా ఐడెంటిఫై చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ రెండింటిలో ఏది ఫైనల్ చేస్తారనేది మనం వేచి చూడాలి. ఏది జరిగినా కూడా అటు మహేశ్వరం ఇటు శంషాబాద్ ఒక మంచి రియల్ ఎస్టేట్ బూమ్ రావడానికి స్కోప్ ఉంది. కాబట్టి శంషాబాద్లో ఇప్పుడున్న ప్రైసింగ్ ప్రకారం మీరు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా బెనిఫిట్ అవుతారు. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయవచ్చు కనిపిస్తున్న నంబర్లలో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సైనింగ్ ఆఫ్ రాజేష్ శర్మ. జై హింద్.